ఓ డ్రైవర్ అన్న నీకో జోక్ చెప్తా ఇను. అది ఎలాంటి జోక్ అనంటే మామూలు జోక్ కాదన్న. ఎందుకనంటే చెప్తాను. ఈ ఫ్రీ బస్సు దెబ్బ మామూలుగా లేదు. పాపం ఆర్థిక భారం ఎక్కువైపోయి సర్వీస్ ఉండట్లేదని పాపం రేయింబవళ్ళు తోలుతూనే ఉన్నాడన్న మా యూనియన్ సభ్యుడు ఒకడు. రేయింబవళ్ళు తోలుతా ఉంటే కంటికి నిద్ర ఉంటదన్న? కడుపుకి తిండి ఉంటదన్న? ఆరోగ్యం పాడైపోదు. అయినా లెక్క చేయలేదన్న. కుటుంబం కోసం ఏదో పాకులాడదామని రేయింబవళ్ళు తోలుతూనే ఉన్నాడు. తోలుతూనే ఉన్నాడు. ఒకసారి ఏమైంది చెప్పనా? పోయి సరాసరి జడ్జి గా కారు ఉంటది కదా! అలాగా ఆటో తీసుకెళ్ళి జడ్జి గారి కార్‌ని గుద్దేసినాడన్న. గుద్దేత్తే ఇక ఆ జడ్జి గారు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పడేశారన్న. చూడు మరి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో. అక్కడ వాపోతున్నాడు. ఏమనన్నా, మేడం గారు ఫ్రీ బస్ వల్ల నేను రేయింబవళ్ళు తోలానండి. కంటికి నిద్ర లేదండి. ఆ సెకన్‌లో గుద్దేశానా అండి అని బతిలాడుకుంటున్నాడప్పా. పాపం మేడం కనికరించింది కాబట్టి సరిపోయింది. ఆ పోలీస్ స్టేషన్‌లో బోరుమని ఏడుపు. ఈ ఆటో పోతే నాకు బతుకు తెరువు ఎలాగని. హ్మ్. పాపం నా కుటుంబం ఎలా బతుకుతదని బోరుమని ఏడుపు. మరి ఏం చేస్తామప్పా? అట్లుంటే ఏదో రకంగా మేడం కాళ్ళు పట్టుకొని బతిలాడి ఒక రూ. 1000 కట్టి మంచి మేడం. ఆ మేడంకి దండం పెట్టొచ్చు. రూ. 1000 కట్టి పాపం బండి కాగితాలు కూడా ఫోర్స్ లేవప్పా పాపం ఆయనకి. బిక్కు బిక్కుమని ఏడుత్తా ఉన్నాడు. ఏడుత్తా ఉన్నాడు. బండి కాగితాలు గూడా ఫోర్స్‌లో పెట్టుకోండప్పా. మొన్న 15,000 పడ్డాయి గదా! 15,000తో ఫోర్స్‌లో పెట్టుకుంటే ఇలాంటి యాక్సిడెంట్‌లయినప్పుడు పనికొస్తాయప్పా. లేపోతే మనం మాట్లాడడానికి ఉండదు. పోలీస్ స్టేషన్‌లో అయినా, ఎక్కడైనా. ఫ్రీ బస్ వల్ల నాకు ఇలా జరిగిందనంటే ఎవరు ఒప్పుకుంటారప్పా? రూల్స్ ఒప్పుకుంటాయప్పా? మోడీ గారు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారప్పా ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత? సో, కాబట్టి నేను చెప్పేదేంటంటే కంటి నిండా నిద్రపో అప్పా. అప్పులెప్పుడైనా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండప్పా. ఒక్కసారి ఆరోగ్యం షెడ్డుకు పోయిందనంటే 2 కాదు, 3,00,000 కాదు, ఎన్ని లక్షలు పెట్టినా ఆరోగ్యం పాడవదప్పా. నేను చెప్పేదేంటంటే కంటి నిండా నిద్రపో, హాయిగా ఉండు. అప్పులు ఇయ్యాలి కాకపోతే రేపు చేరితే ఒక 3,00,000 అవుతే అవని, ఏదైనా అవని. ఆరోగ్యం పోతే రాదప్పా. ఇలా ఎలా చేస్తావప్పా నువ్వు? నాకర్థం కాదు. ఇది పద్ధతి కాదప్పా నీకు. డ్రైవర్ అన్నా నీకు పద్ధతి కాదు. అర్థమైందా? అది జాగ్రత్తగుండు. కడుపు నిండా నిద్రపో. ఫ్రీ బస్ అని బాధపడొద్దు నువ్వు. ఎందుకనంటే ఎన్నో పనులున్నాయి. పనులు చేసుకొని బతకలేవా? 3,00,000 పెట్టి కొంటే కొన్నావులే ఆటో. పో పనికి పో. అప్పులు కాకుండా ఉంటాయి. ఆరోగ్యం పాడు కాకుండా ఉంటది.